దేవాదాయ శాఖ దేవుని ఆస్తులు పరిరక్షించడంతో పాటు సమాజ హితం కోసం హిందూ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం, ఆలయాల్లో నిత్యదీప ధూప నైవేద్యాలు నిర్వహించడం ప్రధాన విధి. అయితే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే చోట కొలువుదీరిన కాకినాడ జిల్లా అన్నవరం క్షేత్రంలో స్వామివారికి అపచారం చేస్తున్నారు. స్వామివారి నమూనా ఆలయాన్ని హైవేలు నిర్మించారు. అప్పటి దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు స్వామివారికి నివేదన పెట్టడం లేదు. దేవుడిని పసులంచుతున్నారు ఈ ఆలయ అధికారులు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. దేశంలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం కాకినాడ జిల్లా పత్తిపల్లి నియోజకవర్గం అన్నవరంలో వేయించేసింది. ఇక్కడ స్వామివారు కింద యంత్ర రూపంలో బ్రహ్మగా, శివాలయం ఏదైతే భీమేశ్వర మన పంచరం క్షేత్రంలో ఉంటుందో ఆ టైపుగా పొడవైన లింగం ఉండి పైన పీఠ ఉంటుంది. పీఠం మీద పక్క శివుడు, మరో పక్క శ్రీ రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి కొలువుదీరిన పుణ్యక్షేత్రం. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూజలు జరుగుతున్నాయి, ప్రతినిత్యం వ్రతాలు జరుగుతాయి. అధికారులు గతంలో ఎవరైనా రోడ్లు వెళ్ళినప్పుడు పావంచాలని చెప్పి ఉంటుంది. ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర కొబ్బరికాయ కొట్టి వెళ్ళేవారు. అయితే బైపాస్ వేసిన తర్వాత ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రసాదాలు విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించారు. దాంతో సరిపెడితే సరిపోను అక్కడ ప్రసాదం బట్టలు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ నమూనా ఆలయాన్ని అక్కడ నిర్మించారు. నిర్మించిన తర్వాత భారీ ఎత్తున వైసీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో దాన్ని ప్రారంభోత్సవం చేశారు. చేసినప్పుడు ఖచ్చితంగా స్వామివారికి నివేదన పెట్టాలి. యంత్ర తంత్ర మంత్ర విధానాలతో పూజలు చేసి నిత్య దీప ధూప నైవేద్యాలు పెట్టకపోతే అది ఆలయం కింద లెక్కలోకి రాదు. దానివల్ల అరిష్టం జరుగుతుందని చెప్పి పండితులు చెప్తారు. ఇప్పుడు అన్నవరంలో ఈవో దగ్గర నుంచి సిబ్బంది వరకు చేస్తున్న పని అదే. అరిష్టం జరుగుతుంది. అక్కడ స్వామివారి నమూనాలయం కట్టారు, స్వామివారిని ప్రతిష్ఠించారు, పూజలు చేస్తున్నారు, కానీ ప్రసాదాలు పెట్టడం లేదు. ఇక్కడ ఇంకో విచిత్రం ఉంది. ప్రసాదాలు వండేందుకు, నివేదన పెట్టేందుకు కోర్టు ఏర్పాటు చేశారు, నివేదనశాల ఏర్పాటు చేశారు. దాదాపుగా 6 నెలలు దాటిపోయింది. ఇప్పటి వరకు స్వామివారికి నైవేద్యం లేకుండా స్వామివారి పస్తులు ఉంటున్నాడు. అంటే భగవంతుడిని పస్తులు పెట్టి మరో పక్క కొండ మీద అధికారులు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ, భక్తులు ఇచ్చే డబ్బులనే జీతాలుగా తీసుకుంటూ వాళ్ళు దేవుడితో పరాచికలు ఆడుతున్నారు అన్నట్టుగా వ్యవహారం ఉందని వేద పండితులు కావచ్చు, ధార్మిక సంఘాలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఆలయ కార్యనిర్వహణాధికారిగా దేవాదాయ శాఖకు చెందిన అదనపు కమిషనర్ ఉన్నారు, ఆయనకి పూర్తిగా ఆగమాల మీద పట్టుంది. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అత్యంత కావలసిన అధికారికి ఆయనకి గుర్తింపు ఉంది. ఎప్పటికైనా అక్కడ జరుగుతున్న అపచారాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణం ఏదైతే నివేదనశాల రెడీగా ఉంది, సిబ్బంది రెడీగా ఉన్నారు, స్వామివారికి నైవేద్యం పెట్టి ఏర్పాటు చేయాలి. లేదంటే అక్కడికక్కడే తాత్కాలికంగా ఏర్పాటు చేసి తర్వాత పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి. అంతవరకు నమూనాలయాన్ని మూసేసేనే ఉంచాలి. ఇంతే తప్ప భక్తులు వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు, లక్షల రూపాయలు అక్కడ కూడా హుండీల్లో వేస్తున్నారు, ప్రసాదాలు తీసుకెళ్తున్నారు. కానీ దేవుడు మాత్రం పస్తులు ఉంటున్నాడు. ఇది మంచి పద్ధతి కాదని అర్చక సంఘాలు, హైందవ సంఘాలు డిమాండ్ చేసిన ఈ విషయంలో దేవాదాయ శాఖ కమిషనర్, ఎందుకంటే ఆయనకి పూర్తి పట్టుంది, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు సత్యనారాయణ, ఆయన జోక్యం చేసుకుని అన్నవరం ఏదైతే బైపాస్ రోడ్ లో స్వామివారి ఆలయాన్ని నిర్మించారో అక్కడ నిత్య ధూప దీప నైవేద్యాలు జరిగే విధంగా చూడాలని భక్తులు కోరుతున్నారు. పక్క దేవాదాయ శాఖ గ్రామాల్లో ఉన్న రామాలయాలు కావచ్చు, ప్రైవేట్ ఆలయాల్లో దీప ధూప నైవేద్యాలు ఇబ్బందులు రాకూడదని వైసీపీ హయాంలో అటుకూరికి 5,000 ఇస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000ని 10,000 చేశారు. మరి చిన్న ఆలయాల్లోనే దీప నైవేద్యాలు జరగడానికి 10,000 ఇస్తున్నప్పుడు అత్యంత శక్తివంతమైన సత్యనారాయణ స్వామి ఆలయంలో, నమూనా ఆలయంలో స్వామివారిని ప్రతిష్ఠించి అక్కడ నైవేద్యం పెట్టకపోవడం మహాపాతకం కింద చెప్తారు. కాబట్టి ఇక్కడ ఈవో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.